ఈవెన్ సైకియాట్రిస్టులు కూడా చెప్తున్నారు, పిల్లలు మొబైల్కు అడిక్ట్గా మారడం వల్ల వాళ్ళ ఆలోచన ధోరణులు చాలా విపరీతంగా మారుతున్నాయి. అసలు తల్లిదండ్రులు పిల్లలు అన్నం తినడానికి ఏదో ఆట బొమ్మగా చూపించడం అలవాటు చేసిర్రు. కానీ 1 నుంచి 5 ఏళ్ల లోపు పిల్లల్లో వాళ్ళ మెదడు అభివృద్ధి చెందడానికి చాలా గొప్ప స్టేజ్ అది. కానీ మొబైల్ ఇవ్వడం వలన వాళ్ళ మొబైల్కు అడిక్ట్ కావడమే వాళ్ళ మెదడు ఏదైతే ఉందో అది అభివృద్ధి చెందలేకపోతుంది. అంతేకాదు పిల్లల్లో ఆ అడిక్ట్ ఏర్పడడం వల్ల వాళ్ళకు జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుంది. ఏదైనా చెప్పే విషయం సరిగ్గా వినలేకపోతున్నారు, ఏదైనా విషయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ కోసం చూడడం కంటే ఎక్కువ వాళ్ళు సమయం ఏదైతే ఉందో దాన్ని టైంపాస్ చేయడానికి మొబైల్ ఎక్కువగా వాడుతూ ఏవేవో పిచ్చి పిచ్చి రీల్స్ చూస్తూ ఏవేవో పిచ్చి పిచ్చి సినిమాలు చూస్తూ అసలు కంటెంట్ ఏం చూస్తున్నారో తెలియని పరిస్థితుల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వాళ్ళు యూట్యూబ్లో ఏం చూస్తున్నారు, ఎక్కడ ఏం చూస్తున్నారు అనేది. నిజానికి దీనిపైన కనుక ఏదో ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వం ఒక చట్ట రూపంలో కనుక తీసుకురాకపోతే భవిష్యత్తు పిల్లలకు అంధకారంగా మారేటువంటి ప్రమాదం ఉంది. నిజంగా పిల్లల్లో ఆలోచన సరళి మారదు, మొబైల్కే అడిక్ట్ కావడం వల్ల మొబైల్ తప్ప